ఖచ్చితంగా వాళ్ళే హాజరు కావాలా? బయట ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున ఎవరైనా ఐడెంటిటీ కార్డు అనేది తీసుకొని వచ్చినా కూడా అలా చేయండి. బట్ మీరు ఇచ్చారా సిఇఓ గారు కూడా? ఇచ్చిన మనకి ఖచ్చితంగా వాళ్ళే అటెండ్ కావాలంటున్నాం. కొంతమంది బయట ఉంటారు, ఈ నోటీస్ ఇచ్చిన డేట్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. వాళ్ళ తరఫున ఎవరు హాజరైనా కూడా అలో చేస్తామనేది ఉంటే బాగుంటుంది. అదే అది మీరు అడుగుతున్నారు, కొంతమంది అడిగారు. అదర్ స్టేట్స్లో ఇచ్చిన జీవో కూడా ఉన్నారు సార్, అక్కడ అలో చేసి ఎక్కడ అలో చేశారు? బీహార్లో అక్కడ అలో చేసి ఇక్కడ మనకి సిఇఓ గారు రావాలి. మీరు కూడా మాకు ఉన్నాయి రెఫర్ చేస్తారు. Bihar and UP and other states are also given the same instructions. మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది సార్, టైం అయిపోతే సరే, ఇది వెస్ట్ బెంగాల్ నుంచి మన దగ్గర కూడా రావాలి. కొంచెం ప్యానిక్ అవుతా ఉన్నారు సార్. ఇక్కడ ఉండే వాళ్ళు ఏమవుతున్నారంటే అక్కడి నుంచి రావాలంటే సెప్టెంబర్ టైం ఉంది, మనం ఇంకొక వస్తుందేమో చూస్తాం. ఇది కూడా కొంతమంది రేజ్ చేశారు. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ థింగ్ ఈజ్ Form 8 ఎనేబుల్ ఆన్ ఆన్లైన్ సార్. ఈవెన్ BLOs are not accepted. Editions and everything sir. అది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది టైం పడుతుంది. ఇంపాక్ట్లో చేస్తారు. అది ఫైనల్ రోల్ రాకముందు అది ఎనేబుల్ అయిపోతే మాకు ఇబ్బందులు ఏమైనా ఉంటుంది. మీరు అప్లై చేస్తున్నారు కదా, ఆన్లైన్ చేసాక ఇది లేదు సార్. మొబైల్ నెంబర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటే ఇది డిజేబుల్ అయింది. ప్రజెంట్ సబ్మిట్ అవ్వట్లేదు. అవుతున్నాయి కదా, 4000 అప్లికేషన్ వచ్చాయి. యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది కదా, నోటీస్ పెట్టాలా. ఫైనల్ రోల్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసేస్తారు. అప్పుడు కూడా క్లెయిమ్స్ అంటే 30th ఆగస్ట్ వరకు మీరు క్లెయిమ్స్ పెట్టవచ్చు, 6 పెట్టవచ్చు, 8 పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. దాన్ని తీసుకోవాలి. 28 సెప్టెంబర్ వరకు ఆలోచన చేస్తారు. 31st లోపల మనం సబ్మిట్ చేయలేకపోతే సబ్మిట్ చేయాలి. అదే ఎందుకు అయింది కదా, ఆల్రెడీ రోజు 100-200 వస్తున్నాయి. మాకు చెక్ చేయండి ఒకసారి. లేకపోతే మీ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, దాంట్లో చేయండి. NVSP పోర్టల్ ఉంది, దాంట్లో చేయండి. ఫ్రీజింగ్లోనే ఉంది. 31/7 తర్వాత ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు మేము దాన్ని ప్రాసెస్ చేయడానికి ఉంది. అంటే ఇప్పుడు మనకు కొత్త పోలింగ్ స్టేషన్స్ వచ్చాయి. ఒక 8 మొత్తం కాన్స్టిట్యున్సీలో 10 వచ్చినాయి. సో అప్పుడు ఇంతకుముందు ఉన్న 82 ఇప్పుడు 83 అయింది, 85 పోయి 87 అయింది. సో అది అసైన్మెంట్ స్టాప్ చేయమని మా పైన ఉండేదే, మనం కూడా అదే చేసాం. ఇప్పుడు అసైన్మెంట్ జరుగుతూ ఉంది. విత్ టైం కంప్లీట్ చేస్తారు. పబ్లిక్ అవేర్నెస్ లేకపోతే ఏమంటే పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడైనా. దాన్ని కూడా కొన్ని కవర్ అయ్యేట్టుగా చేయండి. వెస్ట్ బెంగాల్ ఇచ్చారు కదా, సేమ్ మనకి ఏపీ నుండి వస్తుంది. ప్రీవియస్ వాళ్ళకి కూడా యాక్సెప్ట్ ఇంకా టైం ఉంది. 21 సెప్టెంబర్ వరకు టైం. ఈ లోపల ఈ వారం 4 రోజుల్లోనే వస్తుంది. మొన్న మీరే కదా చూపించింది. సో వెస్ట్ బెంగాల్ చూపించాము. లెటర్ రాస్తే వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మన ఏపీ సిఇఓ గారి నుండి కూడా వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం అవేర్నెస్ వచ్చినట్టు చూడమండి. పబ్లిక్లో ఒక భయం మాదిరిగా క్రియేట్ అయినట్టు ఉండాలి సార్. లేదులేండి, అవుతాంలేండి, చేద్దాంలేండి అని చెప్పమని చెప్పండి. అదే కాదు పోయా ఎవరు చెప్తున్నారు కాదని మా వాళ్ళు ఎవరు చెప్పలేదు. చెప్తున్నా సార్. క్యాండిడేట్ కావాలని సార్ యాక్చువల్గా ఏం జరిగిందంటే సార్ 3 పాయింట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నప్పుడు బంధువు ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చారు. నోటీస్ అప్పుడు బంధువు ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. కానీ సబ్మిషన్ అప్పుడు మాత్రము ఆ వ్యక్తే రావాలి అనేది అది కొంచెం ప్రాబ్లమాటిక్. గైడ్ లైన్స్ బట్టి చేస్తాం. బట్ ఇది కూడా వస్తుంది, అక్కడ వస్తే ఇక్కడ కూడా వస్తుంది. మీరు చెప్పండి, మా తరఫున కూడా చెప్తాం. మరి ఇది వచ్చిన తర్వాత చెప్తాను. నేను నాకు ఇన్ రైటింగ్ రావాలి, ఇక్కడ వస్తుంది. వెస్ట్ బెంగాల్ ఇస్తే ఇక్కడ కూడా వస్తుంది. మీరు చేయాల్సింది ఏమంటే ఏమైనా కరెక్షన్స్ అట్లా ఉంటే మా బయట పెట్టండి. అదే మిస్కమ్యూనికేషన్ ఇక్కడ గ్యాప్ ఏముందంటే సార్, ఆఫీసర్స్కి మనకు BLOs దగ్గర నుంచి Form 8 వచ్చి ఇప్పుడు చేయొద్దు ఏమన్నా అయ్యిందంటే SIRలో పేరు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫైనల్ లిస్ట్ రానివ్వండి, తర్వాత చేద్దామనే మిస్కమ్యూనికేషన్ కూడా ఉంది. అలాగే మా వాళ్ళంతా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అంటే మనకి డ్రాఫ్ట్ జరుగుతూ ఉంది. అంటే మనకి May 28 నుండి అన్ని స్టాప్ చేశాం. ఎప్పటి వరకు 31/7 వరకు ఎందుకు చేసాం? మనకి కొత్త ఇవన్నీ వచ్చాయి కాబట్టి పోలింగ్ స్టేషన్ అనేది మారుతుంది. అంటే EPSలో ఉన్న వాళ్ళకి మారుతారు. అంటే మేమే కాదు, పైన కూడా స్టార్ట్ చేశారు. అసైన్మెంట్ జరుగుతుంది, వస్తారు, ఎందుకు వచ్చి కంప్లీట్ చేస్తారు.
31 సెప్టెంబర్ లోపల అన్నీ చేస్తాం. మీరు అప్లై చేయాల్సింది మాత్రం 38 తర్వాత కూడా చేయొచ్చు, కానీ అది ఫైనల్ తర్వాత 38 ఆగస్ట్ లోపల మీరు ఏదైతే 6 కానీ 7 కానీ 8 కానీ పెట్టినా అది 31 సెప్టెంబర్ లోపల 38 తర్వాత మీరు ఏమైనా చేసిన అదే తీసుకుంటుంది, బట్ అది తీసుకోవడానికి రాలేదు. ఫైనల్ తర్వాత ఫైనల్ లోపల రావాలంటే బిఫోర్ 38 చేయాలి. చెప్పండి అందరికీ కమ్యూనికేట్ చేయండి. ఇది కూడా వస్తుంది, అది వస్తానే మేము అభిషేకం ఇస్తాం. ఓకే సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఇది అక్కడ ఉంది, సేమ్ ఇట్లనే మనకు కూడా రావాలి. రావాలంటే స్టేట్స్లో 3 స్టేట్స్లో కూడా చాలా ముందు అయిపోయింది సార్. ఇంకా రావాలంటే ఇంతవరకు రాలేదు. ఇంకా రావాలంటే ఇంకా టైం పడితే లేట్ అవుతుంది సార్. దాదాపు 19 స్టేట్స్లో జరుగుతూ ఉంది. మూడో విడతమే 19 వస్తుంది, రీచ్ అయింది. దానికి వరి కావాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకున్నాం. అది ఇచ్చిన రోజు అందరికీ ఒకే రోజు పెట్టి అట్లా ఎవరున్నారో వాళ్ళకి డిఫరెంట్ సెంటర్స్లో ఒకే రోజు పెట్టి చేస్తాం. వాళ్ళకి సంబంధించి ఎవరైనా వస్తే అది మనకి రైటింగ్ అప్లికేషన్ వచ్చిన తర్వాత చేస్తాం. బట్ మొత్తానికి వస్తుంది. ఇన్వైటింగ్ రావాలి కాబట్టి వెయిటింగ్లో ఉన్నాం. నాట్ ఓన్లీ యాక్చువల్లీ స్టూడెంట్స్ చెన్నైలో హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు సహకారం అంటే కంప్లీట్ ఫైనల్ రోల్లో ఫెయిల్ రావాలి సార్. అది మొదలుగా ఇది ఇన్వైటింగ్ రాగానే చెప్తాము. ఫామ్ అయితే ప్రాసెస్ చేస్తున్నాము, చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా అది ఏమైనా డిజైన్ ఉంటే చెప్పండి నాకు. అలా ఏం లేదు, అదైతే అన్ని కొత్తగా రోజు 100-200 వస్తూనే ఉన్నాం. ఏమంటే మా టీం వాళ్ళే పెట్టుకున్నారు 3 months బ్యాక్. వాళ్ళకి రాలేదని వాళ్ళు ఎందుకు 3 నెలల నుంచి రాలేదని కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అదే అప్పుడు మనకి నేను रहमतुल्लाहि वबरकातुहू। SIR का जो प्रोग्राम चल रहा है, इसके बारे में आज के दिन RDO साहब को हमें रिप्रेजेंटेशन दी जमायत उलमा हिंद की तरफ से। इसमें हमारे रायचोटी में इंडस्ट्रीज़ तो कुछ भी नहीं, इसलिए ये कुवैत को सऊदी अरेबिया ऐसे जगह बहुत से लोग जाके हैं। ये नोटिस जो आए ना, उनको आप ही हाज़िर होना, कैंडिडेट ही हाज़िर होना करके BLOs बोल रहे हैं। इसके बारे में रिप्रेजेंटेशन क्या दी बोले तो उनकी तरफ से कुछ लोग आके उनके वारसदार हंदे रिश्तेदार हंदे आके आइडेंटिटी कार्ड बता के उसको अपडेट करने के लिए RDO सर को हमें रिप्रेजेंटेशन दी। ये रिप्रेजेंटेशन को RDO सर ऊपर के ऑफिसरों को रिकमेंड करके उनके तरफ से वारिसाना कुछ भी आकर आइडेंटिटी कार्ड दिए तो उसके ओके करने की कोशिश करना करके RDO सर को रिप्रेजेंटेशन दी। इसको अलाउ करना करके आपके तरफ से हम रिक्वेस्ट कर रहे हैं। అలైకుం వరహమతుల్లాహి వబరకాతు। ఈరోజు SIRలో నోటీస్ హియరింగ్ ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉందో దీనిలో ఏమేమి ఇబ్బందులు అయితే మనము రాయచోటి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారో దీని గురించి ఒక జమియత్ ఉలమా రాయచోటి తరపున ఒక నోటీస్ ఇచ్చేదానికి RDO సార్ దగ్గర వచ్చి ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మేము అడగడం ఏమరా అంటే మొత్తం 3 పాయింట్ల మీద సార్తో డిస్కషన్ చేయడం జరిగింది. ఒకటేమరా అంటే విదేశాలలో ఉన్నవారు వారే సొంతంగా వచ్చి నోటీస్ హియరింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రూఫ్ను సబ్మిట్ చేయాల్సిందిగా BLOs చెప్పడం జరిగింది. అంత దూరాన విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, వికలాంగులు, వయోవృద్ధులు ఈ హియరింగ్కు సొంతంగా అటెండ్ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో మరియు ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఏ విధంగా అయితే బీహార్, యూపీ ఇటువంటి రాష్ట్రాలలో బంధువు ఎవరైనా ECA గైడ్లైన్స్ ప్రకారం ప్రూఫ్ సబ్మిట్ చేసి అటెండ్ అయ్యేదానికి ఏదైతే సౌలభ్యాన్ని ఇచ్చి ఉన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత వెంటనే అయితే అంత తొందరగా ఈ యొక్క నోటీస్ హియరింగ్కు కుటుంబ సభ్యులు ఎవరైనా అలో చేయాల్సిందిగా మొదటి విన్నపంగా ఇచ్చి ఉన్నాం. రెండో పాయింట్ ఏమరా అంటే ఫామ్ 8 ఇప్పటి వరకు ఏమరా అంటే ఫామ్ 8 ఏదైతే ఎడిషన్స్ కోసం ఫోన్ నెంబర్ యాడ్ కానీ ఏదైనా వివరాలు మార్చేదానికోసం ఇచ్చి ఉన్నామో దాని మీద BLOs తరపున, AEROs తరపున అప్రూవల్ కానీ ఏం అవ్వట్లేదు. ఇది కూడా కొంచెం త్వరగా స్టార్ట్ చేయాల్సిందిగా కోరి ఉన్నాము. సార్ కూడా దీని గురించి స్పందన ఇదిచున్నారు. కొంతమంది అయితే నో లింకేజ్, ఎటువంటి ఆధారాలు లేని వాళ్ళు కూడా
జెన్యూన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా ఉన్నా కూడా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కు, జెన్యూన్ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా ఓటు కోల్పోకుండా కాపాడాల్సిందిగా, వాళ్ళ ఓటు హక్కును వాళ్ళకు కల్పించాల్సిందిగా విన్నవించడం జరిగింది. సార్ కూడా దీనికి సానుకూలంగా ప్రతిస్పందించారు. సార్ యొక్క దీని గురించి ఏం చెప్పినారంటే, మీరు కూడా పై ఆఫీసర్స్తో మాట్లాడి ఏమైతే వీలు కుదురుతుందో అంత తొందరగా అయితే దీని గురించి స్పందిస్తారని గలమెత్తి ఉన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాయచూటి పట్టణంలో ఉన్న జమేత్ ఉలమా హింద్ సభ్యులు మరియు సహారా వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరము ఎన్నికల అధికారి అయినటువంటి ERO గారికి వినతిపత్రం ఇచ్చేందుకు ఇక్కడ రావడం జరిగింది. ఎన్నికల అధికారికి మనము ఒకటే విజ్ఞప్తి చేయడం జరిగింది. 13వ తేదీ నుంచి ఏదైతే హియరింగ్ స్టార్ట్ అయిందో SAR నోటీసుల పైన, అక్కడ చాలామంది ప్రజలు వారి యొక్క పత్రాలు తీసుకొని హియరింగ్కి వారు పాల్గొన్నప్పుడు, లేదండి ఎవరి పేరు మీద అయితే నోటీసు అయ్యిందో వారే స్వయంగా ఇక్కడ హాజరవ్వాలని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏదంటే, ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఆ ఫారం తీసుకొని నింపి ఇవ్వవచ్చు అనే ఒక నిబంధన అయితే ఉన్నింది. ఆ తర్వాత నోటీసు ప్రక్రియ జరిగేటప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నోటీసు తీసుకొని సంతకం చేయొచ్చు అనేసి చెప్పారు. కానీ ఏదైతే హియరింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నోటీసు జనరేట్ అయిన వ్యక్తే హాజరవ్వాలనే నిబంధన ఏ చట్టం ప్రకారం చెప్తున్నారో అర్థం కావడం లేదు. చాలామంది విద్యార్థులు అత్యున్నత విద్య కోసం వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో చదువుకుంటున్నారు. అలాగే రాయచూటి పట్టణంలో మన చుట్టుపక్కల ఎటువంటి పరిశ్రమలు లేనందున ఉపాధి కొరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్నారు. అలాగే వేరే దేశాల్లో కూడా పాల్గొంటున్నారు. అటువంటి నిబంధన ఏ ప్రకారంగా చెప్తున్నారో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే మన వెస్ట్ బెంగాల్లో జరిగిన SIR ప్రక్రియలో అది బార్డర్ స్టేట్ అయిన ఉన్నా కూడా అక్కడ ప్రభుత్వాలు మరియు అక్కడ CEO గారు వారు లేకున్నా కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు తీసుకొని పాల్గొనవచ్చు అనే ఏదైతే వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారో, అటువంటిది మన రాష్ట్రంలో ఎందుకు లేదు? బార్డర్ స్టేట్లో ఉన్న వెలుసుబాటు మన రాష్ట్రంలో ఎందుకు లేదు? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? పాలకులు చెప్తారా, లేకుంటే మన అధికారులు చెప్తారా అనేది చాలామంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎట్లయినా కానీ ఏ ఒక్క పౌరుడి ఓటు అనేది కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, అధికారులపైన కూడా ఉంది. దయచేసి అధికారులు దీనికి సానుకూలంగా స్పందించి ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా కోల్పోకుండా వారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. అలాగే మా యొక్క టీం సభ్యులు రేపు మన రాష్ట్ర CEO గారిని కూడా కలిసే ఏర్పాటు చేయడం జరిగింది. మా సొసైటీ తరఫున కూడా మేము రాత్రి సారికి మెయిల్ పెట్టడం జరిగింది. దీని గురించి ప్రభుత్వాలు మరియు అధికారులు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము. జై హింద్.